ఆలు కచులు ఇంకా లడ్డు. యశోదకి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు బిట్టు. పగలు రాత్రి బిట్టుకి కేవలం లడ్డు తినడం మాత్రమే ఇష్టం ఉండేది. యశోద చాలా రుచికరమైన లడ్డు తయారు చేసేది. తను తినడానికి ఇంకా ఏదైనా తయారు చేస్తే బిట్టు తినేవాడు కాదు. బిట్టు, ఏం తింటున్నావు నాన్నా? లడ్డూ తింటున్నానమ్మా. అరే, నువ్వు మళ్ళీ అన్ని లడ్డూల డబ్బా కథం చేసేసావా? అరే దేవుడా, నీకు లడ్డు అంటే చాలా ఇష్టం నా బంగారు తండ్రి. సరే ఇంకరా, ఇప్పుడు రొట్టె తిను. ఇప్పుడు ఎలా తినను? ఈ లడ్డూలు అన్నీ తిని నా కడుపు పూర్తిగా నిండిపోయింది. అవునా, ఏమీ పర్వాలేదు, సాయంత్రం తిను. సాయంత్రం భోజనం సమయంలో కూడా బిట్టు లడ్డు తిని అతని కడుపు నింపుకునేవాడు. వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. ఇది తప్పు బిట్టు. పగలు రాత్రి లడ్డు మాత్రమే తింటే నేను లడ్డు తయారు చేయను. ఇంకా వేరే ఏదైనా తినాలి కదా. లేదమ్మా, నాకు లడ్డు అంటేనే ఇష్టం. పగలు రాత్రి లడ్డూలు తిని తిని బిట్టు కూడా లడ్డూలా తయారవుతాడు. అతని శరీరం అచ్చం గుండ్రంగా అయిపోతుంది. స్కూల్లో అందరూ పిల్లలు బిట్టుని లడ్డు అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అతని చేతిలో ఎప్పుడూ ఒక లడ్డు ఉండేది. అయ్యో భగవంతుడా, ఏం చేయను? ఈ బిట్టు తినడంలో లడ్డూకి బదులు ఏమీ తినడం లేదు. అరే సుజాతక్క, నువ్వు ఏదైనా ఒక ఉపాయం చెప్పు. ఏం చెయ్యాలో ఏంటో. యశోద, నేను నీ కొడుకు బిట్టుని చూశాను. ఎప్పుడూ అతని చేతిలో లడ్డూనే ఉంటుంది. చూడు, నేను నీకోసం ఏం తెచ్చానో. ఇది ఆలు ఇంకా కచ్చలు విత్తనాలు. మీ వాకిట్లో ఈ విత్తనాలు బిట్టు చేతులతో నాటించు. పగలు రాత్రి ఈ విత్తనాలను జాగ్రత్తగా చూసుకో. చూడు, త్వరగా వీటితో చెట్లు బయటకొస్తాయి. ఆలు ఇంకా కచ్చలు కూడా కాస్తాయి. ఇంకా వాటితో కూర తయారు చేసి బిట్టుకి తినిపించు. ఇవి ఆ చెట్టుకి కాసాయి అని. చూడు, అతని రుచిలో ఖచ్చితంగా తేడా వస్తుంది. ఇది చాలా మంచి ఉపాయం, కానీ దానికి చాలా సమయం పడుతుందక్క. అరే, సమయంది ఏముంది? చూడు, లేకపోతే ఈ బిట్టు ఎప్పుడు లడ్డూని తింటూ ఉంటాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. యశోద తన మిత్రురాలు సుజాత మాటలు వింటుంది. బిట్టు ఇంటికి రాగానే యశోద అతనితో ఇలా అంటుంది. అరే బిట్టు, ఇక్కడ చూడు, ఎంత అందమైన విత్తనాలు. పద, మన పెరట్లో వీటిని పండిద్దాము. ఇది ఏంటమ్మా? ఆలు కచ్చుల విత్తనాలు. రా, వీటిని నాటుదాము. ఏం మాట్లాడకుండా బిట్టు విత్తనాలు నాటుతాడు. పగలు రాత్రి నీళ్లు పోస్తాడు. ఇంకా మెల్లిమెల్లిగా అక్కడ ఆలు ఇంకా కచ్చలు కాస్తూ ఉంటాయి. పంట పండిన తర్వాత అక్కడ ఆలు ఇంకా కచ్చలు పండడం చూసి బిట్టు చాలా సంతోషిస్తాడు. అమ్మా, ఇటు చూడు, నేను ఇక్కడ చూసుకున్నాను కదా, ఆలు కచాలు పండాయి చూడు. అరే వా, ఇవాళ ఆలు కచ్చలు వండుతాను. చెయ్యి. ఆలు కచ్చలు కూర తయారవ్వగానే బిట్టు చాలా సంతోషిస్తాడు. అరే, ఇన్ని రోజుల తరువాత నేను ఆలు కచాలు తిన్నాను. ఇది చాలా రుచిగా ఉందమ్మా. చూసావా, నేను చెప్పాను కదా, కేవలం లడ్డు మాత్రమే తినడం కాదు, మనం చాలా రకాలు తినాలి అని. కానీ మొదలు ఆలు కచ్చలతో ప్రారంభిద్దాం, సరేనా?